మంత్రి అచ్చెన్నాయుడు గారు మీడియా ముందుకొచ్చి తల్లికి వందనం పథకం మీద అప్డేట్ ఇచ్చారండి. తల్లికి వందనం అనే పథకం జూన్ 15లోగా అందరికీ అమలు చేస్తాం అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సూపర్ 6 పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. విషయం ఏంటంటే 2 రోజుల కిందట కేబినెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఈసారి వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్లో ప్రారంభిస్తామని చెప్పడం ద్వారా ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఒకటే ఊదరగొడుతున్నారండి. తల్లికి వందనము లేదు, నాన్నకు బుడ్డి లేదు, అంతా ఉల్లక్కేను, అంతా ఇది ఈ కూటమి ప్రభుత్వం అన్ని ఎగొట్టేసింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఊదరగొడతా ఉంటే దాన్ని క్లారిటీ ఇవ్వడం కోసం అచ్చెన్నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి ఇవాళ వచ్చే జూన్ 15లోగా తల్లికి వందనం అంటే వచ్చే వేసవి సెలవులు దాటిపోయి స్కూల్స్ ఓపెన్ అయ్యే సందర్భంలో ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. గత ప్రభుత్వంలో అలాగా ఇంటికి ఒక్కరికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు కూడా చెప్పారు, మీ ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మీకు పథకం ఇస్తామని చెప్పారు. అలా మేము మాట తప్పేవాళ్ళం కాదు, చివరాఖరికి ఒకరికే ఇచ్చారు ఇంటికి. మా ప్రభుత్వం అలాంటిది కాదు. మేమైతే ఇద్దరున్నా ముగ్గురున్నా సరే ఒక్కొక్క మనిషికి 15,000 లెక్కన, ముగ్గురుంటే గన 45,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అయినా కూడా మేము వెనకాడము, ఖచ్చితంగా ఇస్తాము. పోతే ఇంకొక విషయం ఇలా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతుంది కనుక 5 సార్లు తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. ఎలాగంటే ఈ సంవత్సరం 2025, 2026, 2027, 2028, 2029 చివరి నాగరికి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. జమిలీ వచ్చినా సరే 2029 చివరి నాటికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇంటిచ్చింది కాబట్టి ఆడికి 5 సంవత్సరాలు మా ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి 5 సార్లు మా ప్రభుత్వంలో న్యాయంగా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా 4 సార్లు పథకం అమలు చేసి 5వ సారి ఎలక్షన్కి వచ్చి ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ బాకీలు పెట్టి పోయే రకం మేము కాదంటూ క్లారిటీ ఇచ్చారండి. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఈ పథకానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మేము కసరత్తు చేస్తున్నాం. వనరులు సమకూర్చడానికి మేము సర్వసిద్ధం చేస్తామని చెప్పారు. మొత్తానికైతే ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీలోని మీడియా అఫీషియల్స్ కానీ ఈ యొక్క పథకం మీద ఎద్దావా చేస్తానండి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇవ్వలేకపోయింది, మా జగనన్న అయితే అప్పు తెచ్చి ఇచ్చేవాడు అని చెప్పేసి పేటరేకి పోతుంది. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. మేము కూడా ఇస్తాం అప్పు తెచ్చి, ఇప్పుడున్న 10-11 లక్షలు అప్పుకి ఇంకొక 10 లక్షలు ఎక్కువ చేసి ఇస్తాం మా ప్రభుత్వంలో. కానీ మేము అప్పు తెచ్చి అభివృద్ధి చేసే రకం కాదు, అభివృద్ధి చేసి పథకాలు పంచే రకంగా మాది. కాబట్టి మేము అలా చేయడంతో ఈ కొద్ది నెలలు ఈ పథకాన్ని ఆపాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారండి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పు తెచ్చి ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వంలో అప్పు తెచ్చి అన్ని పథకాలకు ఇచ్చేయచ్చు. కానీ అప్పు తేవడం అనేది ప్రజాధనమేనండి. రాష్ట్రం ఆర్థికంగా కూరుకుపోవడానికి అప్పు తేవడం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి వ్యవహారంలో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ విషయమే మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం.